మీరు కూడా దర్శించుకోండి వెంకటేశ్వర స్వామిని. చూడండి ఫస్ట్ డే వచ్చేసి చూడండి, మీరు అదృష్టం ఉంటేనే మీరు ఇది రాయగలుగుతారు. గైస్ ఎట్లా అంటే చెప్పడానికి కూడా అవుతలేదు, అంత హ్యాపీనెస్లో ఉన్నా నేనైతే ఈరోజు. మనమైతే తిరుమలలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆజ్ఞ ఉన్నది కాబట్టి ఇక్కడ కూర్చొని గోవింద నామాలు రాస్తున్నాను. నేనైతే మంచి భక్తితో రాస్తున్నా, మీరు కూడా రాయండి, చాలా మంచిది ఈ గోవింద కోటి నామాలు. గోవింద గోవింద. మనమైతే తిరుమలలో ఉన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకుందాం. ఇంకా కొన్ని రోజుల్లో ఉంది ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాకి ఇంకా కొన్ని రోజులు గైస్. ఎట్లా అంటే చెప్పడానికి కూడా అవుతలేదు, అంత హ్యాపీనెస్లో ఉన్నా నేనైతే ఈరోజు. ఏంటంటే మనమైతే కోటి గోవింద నామాలు రాస్తున్నాం కదా. ఈరోజు వచ్చేసి సెకండ్ డే. మనమైతే నేను ఒక 5 పేపర్స్ అయితే కంప్లీట్ చేసినాం, ఎందుకంటే కొంచెం వర్క్ ఉంది అట్లా అని చెప్పేసి కొన్ని రాయలేదు. ఈరోజు అయితే మినిమం ఒక 20 పేపర్స్ కంప్లీట్ చేయాలా. 1 పేజీలో వచ్చేసి 1 పేపర్లో అంటే ఇట్లా ఒక 1 పేపర్ ఉంటుంది కదా, ఆ పేపర్లో వచ్చేసి 880 ఉంటాయి అన్నమాట. 880 మనం గోవింద గోవింద అని రాయొచ్చు నామాలు. ఇప్పుడు వచ్చేసి మనకి ఒక్క బుక్లో వచ్చేసి 1 lakh ఉంటాయి. 1 lakh గోవింద నామాలు అయితే రాయొచ్చు. మనం అట్లా 100 బుక్స్ తీసుకోవాలి గైస్. మనమైతే 100 బుక్స్ తీసుకుంటే కోటి గోవింద నామాలు అనేది కంప్లీట్ అవుతాయి అనమాట. మినిమం నాకు తెలిసి ఒక 6 to 7 months అయితే పడుతుంది ఈ గోవింద కోటి నామాలు రాయడానికి. మనమైతే తిరుమలలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆజ్ఞ ఉన్నది కాబట్టి ఇక్కడ కూర్చొని గోవింద నామాలు రాస్తున్నాను. అసలు నాకు ఎట్లా అంటే అది ఇప్పుడు చెప్పగానే ఇదంతా కంప్లీట్ అయినాక అక్కడ తిరుమలలో ఉన్నాడు చూడు వెంకటేశ్వర స్వామి, అక్కడికి వెళ్ళిన తర్వాత నేను చెప్తా. అప్పటి వరకు నేను చెప్పాను ఇది ఇట్లా ఎందుకు రాయాలనుకుంటున్నాను, అసలుకి ఎందుకు రాస్తున్నాను, ఇవన్నీ నేనేమి ఇప్పుడు ఏం చెప్పాను తర్వాత చెప్తా. ఈరోజు అయితే ఒక్కసారి చూడండి, నేను గోవింద కోటి నామాలు ఎన్ని రాసినా ఒకసారి అయితే మీరు చూడండి. నేనైతే మంచి భక్తితో రాస్తున్నా, మీరు కూడా రాయండి, చాలా మంచిది ఈ గోవింద కోటి నామాలు. మీరు అదృష్టం ఉంటేనే మీరు ఇది రాయగలుగుతారు. వెంకటేశ్వర స్వామి ఆజ్ఞ ఉంటేనే మనం ఇది రాయగలుగుతాం, వెంకటేశ్వర స్వామిని దర్శించుకోగలుగుతాం. అందుకోసమే అంటున్నా, ఏదైనా సరే భక్తితోనే చేయండి, ఓకేనా. ఇప్పుడు చూపెడుతూ చూడండి నేను ఎన్ని గోవింద నామాలు రాసినాను. చూడండి శ్రీ గోవింద కోటి 1,00,000 నామాలు ఉంటాయి గైస్. ఇలా మనం 1,00,000 నామాలు రాయొచ్చు గోవింద నామాలు. ఇప్పుడు చూపెడుతూ చూడండి గోవింద గోవింద. మీరు కూడా దర్శించుకోండి వెంకటేశ్వర స్వామిని. చూడండి ఫస్ట్ డే వచ్చేసి చూడండి ఫస్ట్ పేపర్ ఇది వచ్చేసి గోవింద నామాలు రాస్తుంది చూడండి. ఫస్ట్ పేజ్ ఇదంతా మీరు కూడా రాయండి, చాలా మంచిది. దీంట్లో వచ్చేసి 440 ఉంటాయి కాసి ఒకటి. ఈ బ్లాక్లో ఫస్ట్ పేపర్లో 440 ఉంటాయి, బ్యాక్ సైడ్లో కూడా 440 ఉంటాయి చూడండి. ఇట్లా చూసినారా గైస్, ఎంత మంచిగా ఉన్నాయి. గోవింద గోవింద అని రాసుకుంటే నాకైతే చాలా మంచిగా అనిపించేసింది. చూడండి గోవింద 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 గోవింద. చూడండి అన్ని అనం రాసినాను. ఇప్పుడు మనమైతే ఇక్కడ ఉన్నాం.